జై గురుదత్త. ఈ నెల 4వ తేదీ నుండి 11వ తేదీ వరకు డొల్లు కర్తరి, 12వ తేదీ నుంచి 28వ తేదీ వరకు నిజ కర్తరి జరుగుతుంది. ఈ కర్తెరలో చేయకూడని పనులు: శంకుస్థాపనలు చేయడం, సింహద్వారం పెట్టడం, బావులు తవ్వడం, అంటే ఇప్పుడు బోర్లు వేయడం, చెరువులు తవ్వడం లాంటి పనులు నిషిద్ధము. గృహప్రవేశం, వివాహము, నిశ్చయితాంబూల స్వీకరణ లాంటివన్నీ కూడా చేసుకోవచ్చు అని శాస్త్రం చెప్తూ ఉంది. కాకపోతే గృహప్రవేశం కూడా వాస్తుకు సంబంధించిన కార్యక్రమం కాబట్టి దాని విషయంలో కొంచెం మనం మినహాయింపు తీసుకోవచ్చు. అంటే దాన్ని చేయడాన్ని కొంచెం ఈ 28 రోజుల పాటు మనం ఆపుకోవచ్చు. వివాహానికి, నిశ్చయితాంబూల స్వీకరణకి కార్యక్రమాలన్నీ కూడా నిరభ్యంతరంగా, నిరాటంకంగా అందరూ కూడా ఈ కర్తెరలో చేసుకోవచ్చు. ఇది శాస్త్రంలో తెలియజేసిన విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. చేయకూడని పనులు: సింహద్వారం పెట్టడం, శంకుస్థాపన లాంటివి చేయడం, స్లాబ్ వేయడం లాంటివన్నీ కూడా నిషిద్ధమైనటువంటివి. ఇవి చేయకూడదు అని శాస్త్రాలు తెలియజేస్తున్నారు. దీని విషయం ఇంకేదైనా సందేహం ఉంటే మీ అందరూ కామెంట్ రూపంలో తెలియజేసినట్టయితే దాని గురించి వివరణ నేను ఇవ్వగలను. జై గురుదత్త.